హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశంలోని సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్స్లో మరణించే వాళ్ళ సంఖ్య 1,50,000 దాటుతుంది ప్రతి సంవత్సరం. ఇదే కానీ ఒక రోజుకి మనం కానీ ఎంచి చూసినట్టయితే మన దేశంలోని సగటుగా 1130 యాక్సిడెంట్స్ అయితే అందు నుంచి 422 మంది మరణిస్తున్నారని తెలిసింది. అంటే సగటుగా ఒక్క గంటకి కానీ చూస్తే 47 యాక్సిడెంట్స్ అండ్ అందు నుంచి 18 మంది చనిపోతున్నారని తెలుస్తుంది. అండ్ అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన సర్వే యొక్క ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుని 10 మంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య 10 అయితే అందులో ఒక పర్సన్ మన దేశం నుంచి అవుతున్నారంట. అంటే దాదాపుగా 10% అని అనుకోవచ్చు మొత్తం ఈ సంఖ్యలోని ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం. అయితే యాక్సిడెంట్స్ అంటే రోడ్స్ పైన వాహనాలు గుద్దుకునే అయ్యే యాక్సిడెంట్స్తో పాటుగానే ఎక్కడి నుంచైనా పడిపోవడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఇటువంటి పర్సనల్ లెవెల్ యాక్సిడెంట్స్ వల్ల కూడా ప్రాణాలు కోల్పోయే సంఖ్య కూడా ఇందులోకి మనం కలిపాము. అయితే ఇలాగ ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మొత్తం చనిపోయిన వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఎమోషనల్గాను ఇది చాలా పెద్ద ఒక షాక్ లాగాను అండ్ అలానే ఆర్థికంగా కూడా చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతారు. ఇటువంటి ఒక సమస్యల్లోకి వాళ్ళు వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మనందరికీ కూడా ఒక స్టాండర్డ్ అయిన పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈరోజు అటువంటి ఒక స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క పూర్తి వివరాలు ఏదైతే సరల్ సురక్ష బీమా నేషనల్ పాలసీ, ఇది స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీగా మన దేశంలోని ప్రవేశపెట్టారు. ఈ పర్టికులర్ పాలసీ గురించి పూర్తి వివరాలు అంటే ఈ పాలసీ ఏంటి, ఇందులోని ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి, ఈ ఎవరు అర్హతని పొందుతారు, ఇందులో ఎటువంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఎటువంటివి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏదైతే సరల్ సురక్ష బీమా నేషనల్ పాలసీ యొక్క పూర్తి వివరాలు. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు 1 ఏప్రిల్ 2021 నుంచి ఈ పర్టికులర్ స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఒక్క జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇది మ్యాండేటరీగా ఆఫర్ చేయాలి అని అంటూ ఒక నోటిఫికేషన్ని జారీ చేశారు. సో అప్పటి నుంచి అమలైందే ఈ పర్టికులర్ స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే సరల్ సురక్ష బీమా నేషనల్ పాలసీగా పిలువబడుతుందో. సో దీని యొక్క పాలసీ కవరేజ్ 1 yearకి లభిస్తుంది. అండ్ అలానే ఇది పర్సనల్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ళకి 24/7 ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఎటువంటి యాక్సిడెంట్స్ కారణం చేత చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఈ సమ్ ఇన్షూర్డ్ని అందించే ప్రయత్నం అనేది ఈ పాలసీ ద్వారా జరుగుతుంది. సో బేసిక్గా 100% సమ్ ఇన్షూర్డ్ కానీ దొరకాలి అని అంటే ఈ పర్టికులర్ పాలసీ హోల్డర్స్ యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయి ఉండాలి. ఆర్ ఎటువంటి పర్సనల్ యాక్సిడెంట్స్ వల్ల కూడా పూర్తిగా వాళ్ళు అసలు పని చేయలేని విధంగా అయిపోవాలి. అంటే పర్మనెంట్ టోటల్ డిసేబుల్మెంట్ అయిపోతే అప్పుడు 100% సమ్ ఇన్షూర్డ్ అనేది దొరుకుతుంది. అయితే ఇక్కడ 100% ఈ సమ్ ఇన్షూర్డ్ అనేది టోటల్ డిసేబుల్మెంట్కి రావచ్చు ఆర్ పార్షియల్ డిసేబుల్మెంట్కి కూడా రావచ్చు. అంటే పని చేయలేకపోవడం పార్షియల్గా ఏదో ఒక డిసేబిలిటీ కారణం వల్ల, అంటే యాక్సిడెంట్ జరిగి ఏదో ఒక అవయం పూర్తిగానో లేకపోతే పార్షియల్గానో దెబ్బతిని దానివల్ల పని చేయలేకపోతే తప్పకుండా ఈ పాలసీ హోల్డర్స్కి ఏదైతే ప్రీమియం కట్టి సమ్ ఇన్షూర్డ్ని తీసుకుంటారో ఈ పాలసీ ఆధారంగా అది పూర్తిగా లభిస్తుంది. ఇవి బేసిక్ కాకుండా మీరు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఆర్ యాడ్ ఆన్స్ని తీసుకోవాలి అంటే 3 రకాల యాడ్ ఆన్స్ అనేవి ఉంటాయి. టెంపరరీ పర్మనెంట్ డిసేబుల్మెంట్, హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గ్రాంట్. సో ఈ మూడింటిని కూడా ఇంకొంచెం తర్వాత పోర్షన్లోని మనం కవర్ చేద్దాము. అండ్ ఫైనల్గా ఏదైతే సమ్ ఇన్ష్యూర్డ్ దొరుకుతుందో అది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్ ఈ పర్టికులర్ యాడ్ ఆన్స్ తీసుకోవడం వల్ల కానీ బేసిక్ కవరేజ్ వల్ల కానీ ఏదన్నా ఒక యాక్సిడెంట్ వల్ల ఇవన్నీ ఈ పాలసీలోనే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడాను ఆ పర్సన్కి అండ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ పాలసీకి ఎవరు అర్హతని పొందుతారు? మన దేశంలో ఉండే ప్రతి పౌరులు కూడా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య ఆర్ వాళ్ళ వయసు కూడా 70 years మ్యాక్సిమం ఏజ్ అయి ఉండాలి. అండ్ ఇది ఎవరెవరికి తీసుకోవచ్చు? మీ పూర్తి కుటుంబ సభ్యులకి తీసుకోవచ్చు. అందులో మీ పిల్లలు ఎవరైతే మీ మీద ఆధారపడి ఉంటారో సో వాళ్ళ యొక్క ఏజ్ కేటగిరీ ఆర్ విషయానికి వస్తే 3 months నుంచి 25 years మధ్యలో ఎవరైతే మీ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళని కూడా ఈ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కానీ చూస్తే
ఇందులోని ఒక ఇండివిజువల్ బేసిస్లో కూడా మీరు పాలసీని తీసుకోవచ్చు. అంటే యాక్సిడెంట్ వల్ల ఎవరైతే పాలసీ హోల్డర్ చనిపోతారో అప్పుడు సమ్ అష్యూర్డ్ ఏదైతే ఆయన చేస్తారో ఇండివిజువల్ బేసిస్లో కానీ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి అంత అమౌంట్ అనేది ఇండివిజువల్గా లభిస్తుందన్నమాట. సో ఈ ఇండివిజువల్ బేస్లో కూడా పాలసీని తీసుకునే అవకాశం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఈ పాలసీకి సంబంధించిన 6 ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం. మొట్టమొదటిది ఇన్సూరెన్స్ కవరేజ్. సో ఎంత అమౌంట్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆర్ సమ్ అష్యూర్డ్గా మీకు లభించాలి అని అనుకుంటున్నారో అది మీరు మీ యొక్క పరిస్థితిని బట్టి ఆర్ మీ యొక్క ఆలోచనలు బట్టి మీరే ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ మినిమం అమౌంట్ 2.5 లక్షల నుంచి మ్యాక్సిమం అమౌంట్ ₹1,00,00,000 వరకు మీరు సమ్ ఇన్ష్యూర్డ్ ఆర్ సమ్ అష్యూర్డ్ని తీసుకోవచ్చు. ఇక్కడ 50,000లోని మల్టిపుల్స్లోని తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఫ్రీక్వెన్సీ, ప్రీమియంని ఎప్పుడు కట్టాలి. సో ప్రీమియంని కట్టడానికి కూడా మీరే ఫ్రీక్వెన్సీని మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఆధారంగా ఎంచుకోవచ్చు. అది మంత్లీ అవ్వచ్చు ఆర్ క్వార్టర్లీ అవ్వచ్చు, సెమీ యాన్యువల్లీ అవ్వచ్చు, యాన్యువల్లీ కూడా అవ్వచ్చు. మూడోది పాలసీని ఎప్పుడు రెన్యూ చేయాలి. పాలసీని కానీ తీసుకుంటే ఇది 1 year వరకు కవరేజ్ని ఇస్తుంది. ఆ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ పాలసీని కంటిన్యూ చేయాలనుకుంటే రెన్యువల్ చేయక తప్పదు. నాలుగోది నో క్లెయిమ్ బోనస్. ఎప్పుడైతే ఆ సంవత్సరం పాటుగా ఎటువంటి క్లెయిమ్ని చేయకుండా డ్యూ డేట్ రాగానే మళ్ళీ రెన్యూ చేసుకుంటారో అప్పుడు మీకు ఒక నో క్లెయిమ్ బోనస్ అని 5% మీరు ఏదైతే సమ్ ఇన్ష్యూర్డ్ని తీసుకుంటారో దాని మీద 5% అనేది ఆ పర్టికులర్ సమ్ ఇన్ష్యూర్డ్కి మళ్ళీ యాడ్ అవుతుంది. సో ఇది ఒక అక్యూములేషన్ లాంటిది. సో ఇలా మీరు ఎంతవరకు అక్యూములేట్ చేసుకోగలరు, 50% వరకు మ్యాక్సిమం మీరు అక్యూములేట్ చేసుకోగలిగి ఫైనల్గా దాన్ని మీరు వాడుకోగలుగుతారు. ఎప్పుడైతే ఏది క్లెయిమ్ చేయకుండా డ్యూ డేట్ లోపల మీరు రెన్యూ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ బెనిఫిట్ అనేది లభిస్తుంది. ఐదవది ఫ్యామిలీ యొక్క కవరేజ్. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు మీ స్పౌజెస్ అంటే మొగుడు కావచ్చు, పెళ్ళం, మీ పిల్లలు ఎవరైతే మీ మీద ఆధారపడి ఉంటారో మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు వీళ్ళందరినీ కూడా మీరు ఈ పాలసీలో కవర్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇండివిజువల్ బేసిస్లో కానీ పాలసీ తీసుకున్నట్టయితే సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ఇండివిజువల్గా సెపరేట్గా ఇస్తారనమాట. అండ్ ఫైనల్గా దీంట్లోని బేసిక్ కవరేజ్తో పాటుగానే యాడ్-ఆన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 రకాల యాడ్-ఆన్స్ అనేవి వస్తాయి. టెంపరరీ పర్మనెంట్ డిసేబుల్మెంట్కి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. అండ్ రెండవది హాస్పిటలైజేషన్, యాక్సిడెంట్ వల్ల మీరు హాస్పిటల్కి గురయ్యి దాంట్లో చికిత్స కానీ పొందుతున్నట్టయితే ఆ ఖర్చుల కోసం కూడా మీకు ఈ పాలసీ ద్వారా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. అండ్ మీ పిల్లల చదువు కోసం కూడా కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. ఇవన్నీ యాడ్-ఆన్స్ అండి. సో ఈ యాడ్-ఆన్స్ ఎలా వర్క్ అవుతాయని నేను మళ్ళీ చెప్తాను. సో ఇవి బేసిక్గా ఈ సరల్ సురక్ష బీమా నేషనల్ పాలసీకి సంబంధించిన ఫీచర్స్. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా అసలు ఎటువంటి కవరేజ్ ఆర్ ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయని చూద్దాం. బేసిక్ కవరేజ్ ఉంటుంది, కస్టమైజ్డ్ కవరేజ్ ఉంటుంది. బేసిక్ కవరేజ్లో 3 రకాల విషయాలు ఉంటాయి. మొదటిది డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఎప్పుడైతే యాక్సిడెంట్స్ ద్వారా మరణం అనేది సంభవిస్తుందో పాలసీ హోల్డర్కి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి 100% అంటే మొత్తం సమ్ ఇన్సూర్డ్ అనేది లభిస్తుంది. ఇది మొట్టమొదటిది. రెండవది ఎప్పుడైతే యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు పోకుండా అవయవాలు ఏమీ పని చేయకుండా పనికి వెళ్ళలేకుండా మన యొక్క ఆదాయం ఆగిపోతుందో అప్పుడు కూడా ఈ పాలసీ చేత 100% సమ్ ఇన్ష్యూర్డ్ అనేది లభిస్తుంది. సో పర్మనెంట్ టోటల్ డిసేబుల్మెంట్లోకి ఏవేవి వస్తాయి. సో యాక్సిడెంట్ కారణం చేత ఆర్ ఈ పర్టికులర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కంటి చూపు కంప్లీట్గా కోల్పోవడం ఆర్ లేకపోతే ఒక కన్ను పనిచేసి ఇంకో కంటి చూపు ఆర్ ఇంకో కన్నుది పూర్తిగా సైట్ అనేది పోవడం. రెండవది సో 2 కాళ్ళు చేతులు కూడా అవయవాలు తొలగిపోవడం ఆర్ లేకపోతే ఒక కాల్లో ఒక చేయిని కూడా తీసేయడం వల్ల యాక్సిడెంట్ తర్వాత అది కూడా పర్మనెంట్ టోటల్ డిసేబుల్మెంట్లోకి వస్తుంది. సో దీని తర్వాత ఇంకా ఎటువంటి రకమైన డిసేబుల్మెంట్ ఆర్ ఎటువంటి రకమైన ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి పనికి కానీ పూర్తిగా వెళ్ళలేకుండా వాళ్ళ యొక్క ఆదాయం అనేది పూర్తిగా కానీ పోతే అప్పుడు తప్పకుండా 100% సమ్ ఇన్ష్యూర్డ్ అనేది మళ్ళీ లభిస్తుంది. మూడవ కేటగిరీ ఇందులోనే పర్మనెంట్ పార్షియల్ డిసేబుల్మెంట్. సో పార్షియల్ డిసేబుల్మెంట్ అంటే కొంతవరకు ఏదో ఒక డిసేబుల్మెంట్ రావడంతో మీరు పని చేయలేకపోవడం. సో ఇక్కడ 100% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ రాకపోగా మీ యొక్క సివియారిటీ బట్టి ఒక పర్సంటేజ్ని మాత్రమే ఇస్తారనమాట. సో అది పర్మనెంట్ పార్షియల్ డిసేబుల్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఫస్ట్ రెండింటికి అయితే 100% వస్తుంది. ఈ పార్షియల్ డిసేబుల్మెంట్ అంటే ఒక పర్సంటేజ్, అంటే సివియారిటీని బట్టి ఒక పర్సంటేజ్ ద్వారా అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్-ఆన్స్ గురించి తెలుసుకుందాం. ఇదే కస్టమైజ్డ్ ప్యాకేజ్. అంటే మీరు తీసుకునే బేసిక్ కవరేజ్తో పాటు ఇంకొంచెం ఎక్కువ ప్రీమియంని కానీ చెల్లించినట్టయితే తప్పకుండా మీకు ఒక అడిషనల్ బెనిఫిట్ ఆర్ లాభాలని పొందుతారు. మొట్టమొదటిది
టెంపరరీ టోటల్ డిసేబుల్మెంట్. సో యాక్సిడెంట్ అయిన వెంటనే అంటే ఒక 4 వారాలు కానీ ఒక నెల తర్వాత కూడా మీరు పని చేయలేకపోతున్నారు, కానీ ఇది పర్మనెంట్ కేటగిరీ కాకుండా ఎంతో కొంత కాలం తర్వాత మీరు రికవర్ అవుతున్నారు అని తెలియపరుస్తున్నారు. సో ఆ రికవరీ పీరియడ్కి మీరు పని చేయలేరు కదా, మీకు ఆదాయం అనేది రాదు. సో అప్పుడు ఈ పాలసీలోని ఈ యాడ్ ఆన్ని కానీ మీరు ముందే తీసుకున్నట్టయితే, ఎప్పటి నుంచి అయితే మీకు ఈ డిసెబిలిటీ అనేది టెంపరరీ కేటగిరీలో మూవ్ అవుతుందో, మీకు అప్పుడు ప్రతి వారం 0.2% చొప్పున మీ యొక్క సమ్ ఇన్షూర్డ్ మీద ఈ 0.2%ని తీసి మీకు ఇస్తారు. ఎప్పటి వరకు మీరు రికవర్ అవుతారో ఆర్ లేకపోతే 100 వారాల వరకు కూడా ఇలాగ మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మొట్టమొదటిది ఏదైతే మీరు టెంపరరీ టోటల్ డిసేబుల్మెంట్లోకి వస్తారు. రెండోది, యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు చికిత్స పొందుతున్నట్టయితే ఈ యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ యాడ్ ఆన్ని ముందే తీసుకున్నట్టయితే అక్కడి నుంచి మీకు 10% మీరు సమ్ ఇన్షూర్ చేసుకున్న దాని మీద 10% వరకు మీ యొక్క హాస్పిటల్ ఖర్చులకి వస్తుంది. సో ఇక్కడ డే కేర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, రూమ్ ఛార్జెస్ అవ్వచ్చు, నర్సింగ్ ఛార్జెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ 10% డబ్బుల నుంచి మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. అండ్ మూడవది, మీ యొక్క పిల్లల చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గ్రాంట్. సో పిల్లలకి చదువు కోసం మీరు ఎడ్యుకేషన్ గ్రాంట్ ఈ యాడ్ ఆన్ ఫెసిలిటీని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి మీరు పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ పర్టికులర్ డబ్బులు కూడా మీకు అందుతాయి. కానీ దీనికి 2 కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లలు, అంటే మీకు ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో ప్రతి పిల్లలకి 1 టైం పేమెంట్గా 10% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ అనేది వస్తుంది. కాకపోతే ఆ పిల్లలు 25 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్లో ఉండాలి అండ్ ఫుల్ టైం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోని ఒక కోర్స్ని ఎన్రోల్ చేసి చదువుతూ అయితే ఉండాలి. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పర్టికులర్ యాడ్ ఆన్లోని మీరు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారు కదా, ఈ లాభం కూడా మీరు పొందుతారు. అయితే ఎటువంటివి ఈ పాలసీలో కవర్ అవ్వవు. సో మీకు యాక్సిడెంట్ వల్ల మరణం కలిగితే ఆర్ యాక్సిడెంట్ వల్ల మీరు పని చేయలేకపోయిన స్థితికి మారితే అప్పుడు మీకు సమ్ ఇన్షూర్డ్ కానీ ఈ అడిషనల్ బెనిఫిట్స్ కానీ వస్తాయి. కానీ ఎప్పుడైతే మరణానికి కారణం సూసైడ్ అవుతుందో, అటెంప్టెడ్ సూసైడ్ అవుతుందో రాదు. ఆల్కహాల్ ఆర్ లేకపోతే డ్రగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరణిస్తే ఆ పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ పాలసీ వర్తించదు. ఏవైతే క్రిమినల్ ఇంటెన్షన్స్ వల్ల మరణం అనేది సంభవిస్తుందో, ఒక వార్ వల్ల కానీ, అప్పుడు కూడా ఈ పాలసీ పనిచేయదు. ఏదైనా అడ్వెంచరస్ స్పోర్ట్స్ కానీ ఆర్ ఏదైనా ఒక చాలా అడ్రినల్ రష్తో కూడిన రిస్కీ గేమ్స్ కానీ ఆడి చనిపోతే కూడా పనిచేయదు. అండ్ అలానే రేడియో యాక్టివ్ మెటీరియల్స్కి కానీ ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల మరణం సంభవిస్తే కూడా ఈ పర్టికులర్ పాలసీ అనేది పనిచేయదు. సో ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, జీవితం అనేది ఒక క్షణిక బొంగురం లాంటిది. సో ఏదన్నా ఎప్పుడన్నా జరగచ్చు. సో ఇటువంటి యాక్సిడెంట్స్ అనేవి నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే చాలా కామన్ అయిపోయింది రోడ్ పైన. అందుకని ఎలాగ ఏ యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మన లేని లోటు మన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు అని వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలోని ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కమెంట్ సెక్షన్లో మీరు ఆల్రెడీ ఈ పాలసీకి అప్లై చేసుంటే ఆర్ సబ్స్క్రైబ్ చేసుంటే మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఆన్ దాట్ నోట్, ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు. ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.